నేనొక వీడియోలో చెప్పాను పిండి కూర తింటే చాలా హెల్తీ అని. సో, నేనైతే ఇలా ప్రిపేర్ చేశాను పిండి కూర. చాలా టేస్టీగా ఉంటుంది. మనమైతే ఫస్ట్ 3, 4 ఆనియన్స్ తీసుకోవాలి. ఆనియన్స్ పైన ఇలా బ్లాక్ వస్తుంది కదా! అది చాలా డేంజరస్ మన హెల్త్‌కి. సో, మనం ఆనియన్ కట్ చేసేటప్పుడు మంచిగా ఆ పీల్ తీసేసి ఆనియన్ మంచిగా వాష్ చేసుకొని, ఆ తర్వాతనే మనం కట్ చేయాలి. చూడండి ఇప్పుడు ఎంత వైట్‌గా అయిపోయిందో. అలా. ఆ తర్వాతనే మనం కట్ చేసుకొని మనం కర్రీస్‌లో యూజ్ చేయాలి. అలాగే డైరెక్ట్ కట్ చేసి మాత్రం అస్సలు యూజ్ చేయొద్దు. సో, ఆ పిండి కూర ఆకులన్నీ తెంపేసిన తర్వాత మనం ఫస్ట్ వామ్ వాటర్ పెట్టుకొని, ఆ ఆకులను అందులో డిప్ జేసి, ఆ తర్వాత ఒక బౌల్‌లోకి తీసి సెపరేట్‌గా పెట్టుకోవాలి. ఎందుకంటే పిండి కూర అయినా సరే, ఏ లీఫ్ కర్రీస్ అయినా సరే, ఇప్పుడు రైనీ సీజన్ కాబట్టి అందులో పురుగులుంటాయి. సో, అలానే డైరెక్ట్ మనం ప్రిపేర్ చేసుకోవద్దు. వేడి నీళ్ళల్లో వేసి, ఆ తర్వాత ఆ కర్రీ తీసి పక్కకు పెట్టిన తర్వాత లీవ్స్, ఆ తర్వాత మనం కుక్ జేసుకోవాలి. అంటే కర్రీ జేసుకోవాలి. సో, ఇప్పుడు నేను ఆనియన్ కట్ చేశాను గదా! అలాగే మనం వెల్లుల్లిపాయలు, రెబ్బలు అవన్నీ తీసేసి మనం కట్ చేసి ఈ ఆనియన్‌లో వేసుకోవాలి. అంటే మంచిగా బ్రౌన్ వచ్చేంత వరకు ఈ ఆనియన్‌ని ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై చేసిన తర్వాత మనం పిండి కూర వాటర్‌లో డిప్ చేసి పక్కకు పెట్టానని చెప్పాను కదా! ఇప్పుడు ఆ వాటర్ అన్నీ పిండేసేయాలి మనం వాటర్ పోయేంత వరకు ఆకుల నుంచి. అలా వాటర్ పోయినంక మనకు ఆకులు ఇలా కనిపిస్తాయన్నమాట. ఇప్పుడు ఇంతకుముందు లీవ్స్ ఉండే కదా! ఇప్పుడు చూడండి ఎలా అయిపోయిందో మొత్తం దగ్గరికి. సో, ఈ పిండి కూర ఆకుని మనం ఆనియన్‌లో వేసేసేయాలి. వేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి మళ్ళీ. ముందు అల్లం వెల్లుల్లి రెబ్బలు కట్ చేసి వేసాం కదా! ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. అలాగే పసుపు, కారం ఇవన్నీ వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి మనం కొంచెం ఎక్కువ ఆయిల్ యూజ్ చేస్తేనే బావుంటుంది పిండి కూర. కొంచెం తక్కువగా ఉంటే అస్సలు టేస్టీగా ఉండదు. సో, ఎక్కువ ఆయిల్ పట్టుద్ది పిండి కూరలో. ఇలా చపాతీలో గానీ, రైస్‌లో గానీ పిండి కూర పెట్టుకొని తింటే అబ్బా! చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. చాలా హెల్తీ రెసిపీ. మీకు ఒకవేళ ఈ వీడియో గనక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్ యూ ఫర్ వాచింగ్.